అప్పటికీ అందరూ అంటూ ఉన్నారు పెళ్లి చేసుకోకని. ఇప్పుడు చూడ బతికేలా అయిందా? ఏంట్రా నువ్వు పని చేస్తున్నావు? మీ ఆవిడెక్కడా? అంటే నిన్న అది బాగా బట్టలు ఉతికి టైర్డ్ అయిపోయింది, ఇంకా లేవలేదు. ఎంత ఉతికితే మాత్రం ఇంతసేపు పడుకుంటుందా? ఉండు నేను లేపుతా. అమ్మా వద్దులేవే, బాగా అలసిపోయి ఉంటుంది కదా, కాసేపు పడుకోనిలే. నువ్వు ఇంత చనువు ఇవ్వడం వల్లే అది అలా తయారైంది. రే, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలరా, అది నీకు నీ కాపురానికే మంచిది. సరేలేవే. అయిపోయి ఇదేంటి ఇలా తయారైంది? అమ్మో ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తోచట్లేదే. ఏంట్రా ఇది? ఓయమ్మో దొరికిపోయా. ఏంటో డ్రెస్సులు పిక్కలు కనిపించేలా. ఏ బృందా! ఏంటే బృందా, వాట్స్ యువర్ ప్రాబ్లం? టైం ఎంత అయిందా ఇప్పుడా లేచేది? ఎవరు తెలుసు? నీకు కావాలంటే లోపలికి వెళ్ళి చూసుకో, నన్ను అడగద్దు. ఏయ్ 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 ఏయ్! ఏయ్ ఆ భాష ఏంటి, ఆ బట్టలేంటి? మారాయ్, అన్నీ మారాయ్. నువ్వు కోపంగా చూస్తే కంగారు పడ్డం, బెదిరిస్తే భయపడ్డం ఆ రోజులు పోయాయి. ఇదే ఇంట్లో 4 ఏళ్ళు కుక్కలా పనిచేసా. నువ్వు తిడితే సహించా, కొడితే భరించా. కుక్కిన పెండ్లా పడున్నా. ఇప్పుడు నా కళ్ళు మండాయి. ఎవడన్నా అడ్డొస్తే మాడి మసైపోతాడు. రాత్రే నీ కొడుకు మాడి మసైపోయాడు. చాముండేశ్వరి, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, నువ్వు ఒక్కదానివే వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఈ వృందాతో పెట్టుకుంటే పచ్చడైపోద్ది. బృందా, అమ్మతో అట్లనేనా మాట్లాడేది? నువ్వెవడ్రా మధ్యలో? అనవసరంగా వచ్చాను మధ్యలో. నా ముందే నా కొడుకును కొడతావా? అవసరమైతే నిన్ను కూడా కొడతా. నన్ను కొడతావా? కొడతా. కొట్టు. కొడతా. కొట్టు. కొడతా. కొడతా. అమ్మ వదిలేమ్మా, అమ్మ నువ్వు వదిలేమ్మా, అమ్మ నువ్వు రామ్మా, అమ్మ రావే నువ్వు. వదిలిపెట్టరా, వదిలిపెట్టు. అమ్మ వదిలేయమ్మా, ఆగమ్మా, నువ్వు ఆగమ్మా. ఏయ్ చాముండేశ్వరి, అలా అసలు ఏంట్రా అది అలా బిహేవ్ చేస్తుంది? అంటే అమ్మా అదొక సైకలాజికల్ డిజార్డర్ అమ్మా. ఇంట్లో పనులని చేసి బాగా టైర్డ్ అయిపోయి మైండ్ పూర్తిగా దొబ్బుతుందమ్మా. ఇలానే బిహేవ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని వాళ్ళని వదిలేసామనుకో, వాళ్ళే సెట్ అయిపోతారు. లేదంటే ఇలానే కనిపించిన వాళ్ళందరితో గొడవ పడతారు. అమ్మో, ఇలాంటి దరిద్ర రోగం దీనికెలా వచ్చిందిరా? డామినేషన్ వల్లమ్మా, అత్త కోడల మీద చేసే డామినేషన్ వల్లమ్మా. ఒకటే గొడవ అమ్మా. అది కాదమ్మా, కొన్ని రోజులు దానికి ఇష్టం వచ్చినట్టు ఉండని, తర్వాత అంతా సెట్ అవుతుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా, నేను చూసుకుంటాను. అమ్మో దేవుడా. ఏయ్ ఏసేస్తా నిన్ను. ఇదంతా కళ. అయినా నాకంత ధైర్యం ఎక్కడ? బృందా, అత్తయ్య వస్తున్నా. సోది మొహంది.